స్విగ్గీ జొమాటో రైడర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ నగరం సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 20 బంద్ ను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్స్ అధ్యక్షుడు బి జగన్ పిలుపునిచ్చారు. 40,000 మంది రైడర్లు ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అక్రమంగా తొలగించిన ఐడీల పునరుద్ధరణ, మినిమం గ్యారంటీ వేతనం, బేస్ ఫేర్ పెంపు, క్యాన్సిలేషన్ ఫీజు చెల్లింపు వంటి డిమాండ్లను ఉంచారు. సెప్టెంబర్ 22న చలో కలెక్టరేట్, 24న ఎమ్మెల్యే ఆఫీసుల వద్ద ధర్నాలు చేపట్టనున్నట్లు నాయకులు ప్రకటించారు. కనీసం గత లాస్ట్ ఇయర్ నవంబర్ నాటికుంటే రేట్లు ఇవ్వమని చెప్పేసి ఈరోజు ఎంత పత్రాలు ఇచ్చాం. వాళ్ళు స్పందించకపోతే లేబర్ కమిషనర్ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. లేబర్ కమిషనర్ గారికి కూడా స్విగ్గీ యాజమాన్యం కనీసం మీటింగ్ రాలే. జొమాటో యాజమాన్యం కూడా మీటింగ్ వచ్చి మేమేమి చేయలేమని చెప్పేసి వెళ్ళిపోయింది. కలెక్టర్ గారిని కలిస్తే మేము చేతులు ఇచ్చేసారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు జొమాటో, స్విగ్గీ రైడర్స్ అందరూ కూడా సమ్మెలో దిగవలసి వచ్చింది. ఎందుకు దిగుతా ఉన్నారు? గతంలో ఇచ్చిన రేట్లు గత నవంబర్ నాటికి 2024 నవంబర్ నాటికి కిలోమీటర్కి 12 రూపాయల నుంచి 10 రూపాయలు రేట్లు ఇచ్చేవారు. ఇప్పుడు అది కాస్త 4 రూపాయల నుంచి 6 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు అన్ని పెరిగాయా తగ్గాయని చెప్పేసి అడగలుచుకున్నాం. అలాగే బేస్ పేరు సంబంధించి కనీసం ఈరోజు శ్రీకాకుళంలో ఒక రైడ్ తీసుకెళ్తే, ఒక పార్సల్ తీసుకెళ్తే 25 రూపాయలు ఇస్తారు. విశాఖపట్నంలో ఈరోజు 20 రూపాయలు ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ రైడర్స్ ఎక్కువైపోయారు కాబట్టి, అక్కడ రైడర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ 25 ఇస్తున్నాం, ఇక్కడ 20 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. ఇది ఎక్కడ వరకు న్యాయం? ఇక్కడ రూమ్ రెంట్ చూస్తే 10,000 ఉంటుంది, అక్కడ రూమ్ రెంట్ 5,000 ఉంటాయి. మరి అటువంటిది జీవన ప్రమాణాలు ఖర్చులు అన్నిటికీ ఇక్కడ ఎక్కువ ఉంటే మరి ఎందుకు ఈరోజు తగ్గిస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కానీ మేము అడుగుతుందే అదనంగా ఈరోజు జొమాటో వాడికి 974 కోట్ల లాభం వచ్చింది ఈ సంవత్సరం. మీరు లాభాల్లో షేర్ అడగట్లేదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు ఆల్రెడీ మా పార్ట్నర్స్, మీరు రైడర్స్ కాదు, రైడర్ పార్ట్నర్ మీరే చెప్పేసి అంటున్నారు. మరి పార్ట్నర్ అయితే ఏ పార్ట్నర్ అయినా షేర్ ఇవ్వాలి కదా, లాభాల్లో నష్టాలు వచ్చినా సరే ఇవ్వాలి కదా. మరి లాభాల్లో షేర్ ఇవ్వమని అడగట్లేదు. కనీసం గత సంవత్సరం ఇచ్చే రేట్లు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. అందుకే ఈరోజు ఆ రకంగా అడిగారని చెప్పేసి చాలా మంది ఐడీలు ఆపేశారు. ఇక్కడ ఐడీలు పెట్టమని చెప్పేసి అడుగుతున్నాం. రెండో పక్కన ఏమంటారు? బిగ్ వర్కర్స్ అంటారు. బిగ్ వర్కర్స్ అంటే 1 గంట నాకు పని చేయాలని పని చేయవచ్చు, లేదా ఆగిపోవచ్చు. దీని అర్థం అది. మరి అటువంటి దానికి ఈరోజు ఇన్సెంటివ్ అని చెప్పేసి తప్పనిసరిగా పీక్ టైంలో, అంటే లంచ్ టైంలో చేయాలి, డిన్నర్ టైంలో చేయాలి. అంటే 12 గంటల సేపు నీకు పని చేస్తే తప్ప నీకు ఆల్రెడీ ఇన్సెంటివ్ ఎంత ఇస్తున్నారు? 175 రూపాయలు ఇస్తున్నారు. కానీ 175 రూపాయలకి తప్పనిసరిగా మీరు 2 పీక్ టైంలో చేయాలని చెప్పేసి కండిషన్ పెడతా ఉన్నారు. మరి అటువంటిది మీరు ఏం చెప్తున్నారు? ఎటువంటి షరతులు లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసి వచ్చి ఆపు అని చెప్తున్నారు. ఈ షరతులు పెట్టడం సరైనది కాదు. అందుకని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ జిల్లా కలెక్టర్ కలిసాం, అధికారులు కలిసాం, ఎవరు జోక్యం చేసుకోలేదు. కాబట్టి మేము రేపు శనివారం నుంచి సైకిల్కి వెళ్తా ఉన్నాం. దీనికి విశాఖపట్నం నుండి అన్ని సంఘాలు ఇప్పటికే మద్దతు ఇచ్చున్నాయి. మేము అడగలుగుతుంది ఓన్లీ స్ట్రైక్ చేయడం ఒకటే కాదు. సోమవారం నాడు 22వ తారీఖున చలో కలెక్టరేట్ కార్యక్రమం పెడతా ఉన్నాం. బుధవారం నాడు ఎమ్మెల్యేల ఆఫీసులు అన్ని దగ్గర కూడా ముట్టడి చేయబడతా ఉన్నాం. ఇదేదో విశాఖపట్నంలో స్టార్ట్ అయిన